వెల్కమ్ టు ఉదయం న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రికార్డు సహాయకులు ఎరువై వెంకటకృష్ణారెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. నాయుడుపాలెంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీన జరిగే వెన్నుపోటు దినం గోడ పత్రికను ఆవిష్కరించిన బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్న రాంబాబు. తర్లుపాడు మండల కేంద్రంలో జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో ఉద్యోగుల పాత్ర మరవలేనిదని, అందులో ఏరవక వెంకటకృష్ణారెడ్డి లాంటి వారు అరుదైన వారని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిత ఉన్నత పాఠశాల వేదికగా ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన రికార్డు సహాయకులు ఎరువ వెంకటకృష్ణారెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల నిర్వహణలో బోధనేతర సిబ్బంది పాత్ర చాలా కీలకమైందని, అందున వైవి కృష్ణారెడ్డి చాలా సున్నితమైన విశాల దృక్పథం, నిజాయితీ, నిబద్ధత కలిగి పాఠశాలను బలోపేతం చేయడంలో వారు చూపిన చొరవ శ్లాఘనీయమని, తన కుటుంబం ఈనాటి సమాజానికి ఆదర్శమని, తనతో వారి కుటుంబానికి ఉన్న అనుబంధం, ఆత్మీయతను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన వక్తలు ఏరువ కృష్ణారెడ్డి సేవలను, వ్యక్తిత్వాన్ని కొనియాడారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఏరువ భూపాల్ రెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వై వెంకటరామిరెడ్డి, వై సత్యనారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జిఎల్ రమేష్ తదితర ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. రేషన్ పంపిణీలో పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, ఎలాంటి విమర్శలకు తావు లేకుండా రేషన్ అందించడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఆర్డీఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్నలతో కలిసి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించి రేషన్ను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఎంటీయూ వ్యవస్థను తీసుకొచ్చి ఎంటీయూ వాహనాలు ఇంటికి పోకుండా వీధిలో ఒక చోట ఉంచి రేషన్ ఇవ్వడం జరిగేదని, వాహనం ఎప్పుడొస్తుందో తెలియక కార్డుదారులు ఇబ్బంది పడేవారు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ షాపులను పునఃప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయన్నారు. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రేషన్ డిపోలో నిత్యావసర సరుకులు తీసుకోవచ్చన్నారు. ప్రస్తుతం బియ్యం, పంచదార ఇస్తున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులు తమకు అనుకూలమైన సమయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ తీసుకోవచ్చు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు డీలర్ల ద్వారా ఇంటి వద్దనే రేషన్ సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో రేషన్ షాపులను సూపర్ మార్కెట్లు లాగా మార్చి నాణ్యమైన నిత్యావసర సరుకులను పంపిణీ జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 రేషన్ కార్డులు ఉండగా ప్రకాశం జిల్లాలో 6,61,206 కార్డులు ఉన్నాయన్నారు. కొండై నియోజకవర్గంలో 92,257 కార్డులు ఉన్నాయని, ఈ గ్రామంలో 617 రేషన్ కార్డుదారులు ఉన్నట్లు మంత్రి వివరించారు. ఒంగోలు ఆర్డీఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీమతి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ రవి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తూర్పు నాయుడుపాలెం ఎస్సీ కాలనీ, ఓల్డ్ ఎస్సీ కాలనీలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్లకు, సైడ్ కాల్వలకు మంత్రి శంకుస్థాపన చేసి మొక్కను నాటారు. ఎప్పటి నుంచో ప్రజా పంపిణీ వ్యవస్థ ఫెయిర్ షాపుల ద్వారా జరుగుతూ ఉండేది. గత ప్రభుత్వం వీటిని 29,000 ఉన్నటువంటి షాపుల్ని 9,000 బండ్లలోకి మార్చి దీన్ని పక్కదోవ పట్టించింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు సరుకులు తీసుకునే వాళ్ళు ఆ వెహికల్ కోసం వెయిట్ చేయటం, ఆ వెహికల్ చెడిపోయిందంటే 2వ రోజు వెయిట్ చేయటం, పక్కూరులో పనులు ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు అది వదులుకొని రావడం జరిగినాయి. ఈ రోజుల్లో కూడా చాలామంది రాజీనామాలు చేశారు 1000కి పైగా. వీటన్నిటి అయినా కానీ షాపులు నడుస్తూ ఉన్నాయి. ప్రజలు మాకు
పాత వ్యవస్థ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కునే అవకాశం కల్పించాలని అడుగున్నందున ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలన చేసి ఈ వ్యవస్థను మళ్ళీ తిరిగి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మీరు 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెహికల్స్ తెచ్చారు. ఇంకా 188 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మేము ఆ బండి యజమానుల మీద పెట్టడం లేదు, ప్రభుత్వమే ఆ డబ్బులు చెల్లిస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము QR కోడ్ పెడుతున్నాం, IVRS కాల్స్ పెడుతున్నాం, మీకు సేవల లభ్యత మీద కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజా సౌకర్యం మేము చేస్తున్నాం. బహిరంగ మార్కెట్లో 45.5 రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాం. 49.5 రూపాయలు ఉన్నటువంటి చక్కెరని మేము సబ్సిడీ మీద అందిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజల కోసం ఇచ్చాం. కానీ గత పాలకులు, గత ముఖ్యమంత్రి, గత అధికారుల ప్రభుత్వం ఈరోజు గోల్ చేయడం హేతుకం కాదని చెప్పి నేను తెలియజేస్తాను. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం సమ్మేళనం నిర్వహించారు. చదువుకున్న స్కూల్లో 20 సంవత్సరాల తర్వాత కలుసుకుని ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతం చేస్తున్న వ్యాపార, ఉద్యోగ తదితర వివరాలతో పాటు కుటుంబ వివరాలను సైతం ఒకరినొకరు పంచుకున్నారు. చదువు చెప్పిన గురువులను సన్మానించుకున్నారు. ఉపాధ్యాయుల కృషి వల్ల ఉద్యోగం చేస్తున్నామని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా తమ తోటి మిత్రులు అయినటువంటి మాలపాటి వెంకటేశ్వరరెడ్డి, తిరుమల రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తాడి భూపాల్ రెడ్డి, రవికుమార్లు మరణించిన విషయం తెలుసుకుని వారికి అండగా ఉండేందుకు వారి కుటుంబ సభ్యులకు ఉపాధ్యాయుల చేతుల మీదుగా ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం సహభక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు జె కృష్ణమూర్తి, కె గోపాలకృష్ణమూర్తి, గోవిందయ్య, డి వెంకటేశ్వరరెడ్డి, కె అన్విలాష్ని, HM సుధాకర్, PMC చైర్మన్ వి రాజారాం రెడ్డి, ఉపాధ్యాయులు ఏ సుబ్రహ్మణ్యం, షేక్ యూసఫ్, కోటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేస్తానని హామీలు ఇచ్చి ఏడాది దాటినా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 4వ తేదీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు పాల్గొని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయాలని ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి రాంబాబు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం ప్రెస్ మీట్లో వెన్నుపోటు దినం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల ముందు దుష్ప్రచారాలతో అమలు చేయలేని హామీలతో ఈవీఎంల సహకారంతో వెన్నుపోటు ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. తెనాలిలో 3 అమాయక యువకులను పోలీసులు కొట్టడం దారుణమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకున్నందుకు నిరసనగా జూన్ 4వ తేదీన జరిగే వెన్నుపోటు దినంలో ప్రజలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొనాలని అన్న రాంబాబు పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం 9:30 గంటలకు మార్కాపురం పాత బస్టాండ్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్దకు అందరూ చేరుకోవాలని, అక్కడి నుంచి ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లి వినతి పత్రం అందజేయడం జరుగుతుందని రాంబాబు తెలిపారు. అనంతరం బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్న రాంబాబు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షంషేర్ అలీబెగ్, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గొల్లమారి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అంజమ్మ శ్రీనివాసులు, కౌన్సిలర్లు డాక్టర్ చప్పల్లి, కనకదుర్గ, సిరాజ్, సలీం చంద్ర, పార్టీ కార్యదర్శులు పత్తి రవిచంద్ర, బొగ్గారపు శేషయ్య, PLP యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ బుధవారం రోజు మార్కాపూర్ పట్టణంలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుండి విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుండి ఉదయం 10 గంటలకు ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి గత సంవత్సర కాలంగా చేసినటువంటి ఈ ప్రజలకు వ్యతిరేకంగా చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఎండగడుతూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాలని, సక్రమమైనటువంటి పరిపాలన జరపాలనేటువంటి దాని మీద మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏమంతేమి ఏరుగా ఈ రాష్ట్రంలో వీరు రాజకీయాలకు అలవాటు పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం
గతంలో రాజకీయాలకు వెన్నుపోటు పోవడం పరిమితం కాకుండా ప్రజల జీవితాలతో కూడా చెలగాటమాడుకుంటూ ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు. సంవత్సరం రోజులు గడిచింది వారు వచ్చిన తర్వాత. చెప్పినటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా అమలుపరచకుండా వెన్నుపోటు రాజకీయాలను కొనసాగిస్తూ కక్షపూరితంగా దుర్మార్గమైనటువంటి రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు పాలనకు ఖచ్చితంగా నిరసన తెలియపరచాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 4వ తేదీకి ఈ వెన్నుపోటు విధానాలు అనేటటువంటివి పరిపాలన వచ్చి 4వ తేదీ మొదలవుతుంది కాబట్టి అంటే సంవత్సరం రోజులు అవుతుంది. ఆ సంవత్సరీకం అనేటటువంటిది వెన్నుపోటు సంవత్సరీకం అనేటటువంటి దాన్ని ప్రజల యొక్క నిరసన దీక్షలతో కొనసాగించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని నియోజకవర్గ స్థాయిల్లో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలను నిర్వహించేటటువంటి దిశలో ఇక్కడ మార్కపూర్ నియోజకవర్గంలో కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు గారి యొక్క నాయకత్వంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు ప్రతినిధులంతా కూడా పాల్గొని నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆలయం శ్రీనివాసరావు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అయ్యన్న పాత్రుడు దంపతులు శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకుని దర్శించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థప్రసాదాలను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల్లా అశోక్ రెడ్డి గారి సూచనలతో జూన్ 1, 2025 నుండి రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులు చౌక ధరల దుకాణాల వద్దనే పంపిణీ కార్యక్రమం ఉదయం 8 గంటల నుండి కంబం రేషన్ షాప్ 5-6 నెంబర్ గల షాప్ ఎంఆర్ఓ చేతుల మీదుగా రేషన్ పునఃప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇకపై నెలలో 15 రోజుల పాటు రోజు 2 పూటల చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలను గత ప్రభుత్వంలో మూసివేసి ఇంటింటికి అందిస్తామని 1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసి ఇంటింటికి ఇవ్వడం మానేసి నెలలో 1-2 రోజులు మాత్రమే జంక్షన్లో వాహనం నిలిపి ఇవ్వడంతో ఎంతో మంది పేదలకు ఆ సరుకులు అందక ఇబ్బంది పడ్డారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకుని చిరుద్యోగానికి సెలవు పెట్టుకోవాల్సి వచ్చేది. మిగిలిన రేషన్ బియ్యం సరుకులను అక్రమంగా తిరిగేస్తున్న విషయంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టులో పట్టుకుంది. వీటిని అరికట్టేందుకు ప్రతి పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ డీలర్ల దుకాణాల వద్ద అందించనున్నారు. ఈ కార్యక్రమంలో కంబం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తోట శ్రీను, జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాటిశెట్టి ప్రసాద్, బీజేపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. తిరిగి బులెటిన్కి స్వాగతం. పేదలకు ఇబ్బందులను తొలగించేలా చౌక ధరల దుకాణాల్లో నెలలో 15 రోజులు 2 పూటల సరుకులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనివల్ల ప్రతి కుటుంబానికి సరుకులు అందనున్నాయని తెలిపింది. వీలైనప్పుడు వెళ్లి తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ షాపులలో బియ్యం మొదలగు నిత్యావసర వస్తువులను పంపిణీ చౌక ధరల దుకాణాన్ని తహసీల్దార్ చిరంజీవి ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు ఏర్పాటు చేశారు. చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించేందుకు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని చౌక ధరల దుకాణాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం ప్రజలకు నిత్యావసర సరుకులైన రేషన్ బియ్యాన్ని కాటా వేసి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఇంటింటికి నిత్యావసర వస్తువులు
సరుకులు అంటూ రేషన్ బళ్లను పెట్టి ఆ బియ్యాన్ని అక్రమంగా తరలించి వైసీపీ నాయకులు సొమ్ము చేసుకున్నారని అన్నారు. గత వైసీపీ పాలనలో దాదాపు 1200 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, దీన్ని గ్రహించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ బాబు ఈ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి రేషన్ వాహనాలను తీసివేసి నేరుగా డీలర్ల బియ్యం తదితర వస్తువులు ప్రజలకు అందించే ఏర్పాటు చేశారని అన్నారు. ప్రజలు దీన్ని హర్షితిరేకులా వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చిరంజీవి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక, మల్లికార్జున్, మండల పార్టీ అధ్యక్షులు జావాజీ రామాంజనేయులు రెడ్డి, ఆయా రేషన్ షాప్ డీలర్లు, తెలుగుదేశం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైన దినంగా భావించాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో దోపిడీ అంటే ఏ రకంగా ఉంటుందో ప్రజలు కళ్ళారా చూశారు. ఆ దోపిడీకి నిదర్శనమే ఇంటింటికి పౌర సరఫరా అని చెప్పి ఒక వంక పెట్టి దగ్గర సుమారు 1200 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దోపిడీదారులు దోపిడీ చేసుకునే విధంగా అవకాశాలు కల్పించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దోపిడీ వ్యవస్థను అరికట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనోహర్ గారు, పురంధరేశ్వరి గారు, వీరందరి సహకారంతో ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు దగ్గర మేము 2-3 షాపులు ఓపెనింగ్ వెళ్ళాం. ఏ షాపుకి వెళ్ళినా కూడా తండాలుగా వస్తూ ఇది ఒక మంచి నిర్ణయం, మంచి కార్యక్రమం. గతంలో ఈ రకంగా చేసినప్పుడు బాగుంది. తర్వాత ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఒక పనికి మాలిన పని వల్ల ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు అనేటువంటి చూసాం. సముద్రాలు దాటి కూడా వెళ్ళిపోయాయి ఇక్కడ పంపిణీ చేయాల్సినటువంటి ఈ ప్రజా రవాణాకు సంబంధించినటువంటి బియ్యం. అటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇప్పటి నుంచి సక్రమంగా ప్రజలకు అందుబాటులో ఉండి 15 రోజుల పాటు కూడా బియ్యం సరఫరా చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటా ఉన్నాం. పండుగ వాతావరణంలో రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యం అందిస్తున్నామని, దురుద్దేశంతో రేషన్ షాపులను గత ప్రభుత్వం రద్దు చేసింది అని, రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుందని, అర్హత గల ప్రతి రైస్ కార్డు లబ్ధిదారుడికి 15 రోజుల పాటు ఎప్పుడైనా రేషన్ తీసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 27వ వార్డు, 23వ వార్డులలో రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని తహసీల్దార్ చిరంజీవి ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్ పాల్గొని రేషన్ షాపుల రిబ్బన్ కత్తిరించి ప్రారంభించి లబ్ధిదారులకు రేషన్ బియ్యాన్ని అందజేశారు. రేషన్ షాపుల వద్ద రేషన్ షాపులు ప్రారంభించేందుకు వచ్చిన ముఖ్య అతిథులకి స్థానిక ప్రజలు, డీలర్లు ఘనస్వాగతం పలికారు. శాల్వలతో, పూలమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. తమ వార్డులోకి వచ్చిన ముఖ్య అతిథులను ఆప్యాయంగా పలకరించడంతో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కాలనీ వాసులను వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని గత ప్రభుత్వం విధానానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న విధానానికి వ్యత్యాసాన్ని వివరించారు. గత ప్రభుత్వం రేషన్ బియ్యం అందించడం అంటే వారు ఇచ్చే సమయంలో లేకపోతే మరో నెలలో వేచి చూడాల్సిందేనని, అలా కాకుండా 15 రోజుల పాటు నిరంతరాయంగా రైస్ కార్డు లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందించేందుకు ఇలాంటి గొప్ప పథకాన్ని ప్రారంభించినందుకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చిరంజీవి, ఎన్ఫోర్స్మెంట్ డీటీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక, మల్లికార్జున్, తాళ్లపల్లి సత్యనారాయణ, పఠాన్ ఇబ్రహీం రేషన్ డీలర్లు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్కాపురంలో ఈ ప్రజా పౌర సరఫరా పంపిణీ వ్యవస్థ అనేది ఒక కొత్త తరానికి, కొత్త శకానికి నాంది పలుకు విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో మీ ఇంటి వద్దకే సరుకులని అన్ని ఆటోలు అన్నిటిని కూడా పెట్టి ప్రభుత్వానికి దగ్గర 1200 కోట్ల రూపాయలు నష్టం వచ్చే విధంగా చేసి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే విధంగా చేసినటువంటి గనులు గత ప్రభుత్వంలో ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగింది. అయితే ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఉమ్మడిగా కలిసి తీసుకున్నటువంటి ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు.
అందుకని ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండాలుగా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజా పంపిణీ అనేది సక్రమంగా జరుగుతుందని, భవిష్యత్తులో కూడా మాకు ఇదే రకంగా కావాలి అని వారి అందరి అభ్యర్థన మేరకు ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక రాక్షసుని చెర నుంచి పీడ వదిలిన విధంగా ప్రజలు ఆనందపడతా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క ఆటోలు వంక పెట్టుకొని ఈ యొక్క సరుకులన్నింటినీ కూడా మాయం చేస్తూ పూర్తి స్థాయిలో ప్రజలకు అందే విధంగా చేయకుండా ఇష్టం వచ్చినట్టు అస్తవ్యస్తంగా వారి యొక్క తీరు నడుస్తూ ఉంది. అటువంటి తీరు నడవకుండా ప్రజలకు సక్రమంగా జరగాలన్న, పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మా మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున మేము స్వాగతిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మార్కాపురంలో ఈ ప్రజా పౌర సరఫరాల పంపిణీ వ్యవస్థ అనేది ఒక కొత్త తరానికి, కొత్త శకానికి నాంది పలుకు విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో మీ ఇంటి వద్దకే సరుకులని అన్ని ఆటోలు అన్నిటిని కూడా పెట్టి ప్రభుత్వానికి దగ్గర 1200 కోట్ల రూపాయలు నష్టం వచ్చే విధంగా చేసి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే విధంగా చేసినటువంటి గనులు గత ప్రభుత్వంలో ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగింది. అయితే ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఉమ్మడిగా కలిసి తీసుకున్నటువంటి ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. అందుకని ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండాలుగా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజా పంపిణీ అనేది సక్రమంగా జరుగుతుందని, భవిష్యత్తులో కూడా మాకు ఇదే రకంగా కావాలి అని వారి అందరి అభ్యర్థన మేరకు ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక రాక్షసుని చెర నుంచి పీడ వదిలిన విధంగా ప్రజలు ఆనందపడతా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క ఆటోలు వంక పెట్టుకొని ఈ యొక్క సరుకులన్నింటినీ కూడా మాయం చేస్తూ పూర్తి స్థాయిలో ప్రజలకు అందే విధంగా చేయకుండా ఇష్టం వచ్చినట్టు అస్తవ్యస్తంగా వారి యొక్క తీరు నడుస్తూ ఉంది. అటువంటి తీరు నడవకుండా ప్రజలకు సక్రమంగా జరగాలన్న, పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మా మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున మేము స్వాగతిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పునఃప్రారంభంను ఆదివారం ఉదయం కోటగడ్డ సచివాలయ పరిధిలో గర్రే సరస్వతి చౌకధరల దుకాణం వద్ద గిద్దలూరు తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎండియు ఆపరేటర్ల ద్వారా రేషన్ నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ పద్ధతిని తొలగించి నిత్యావసర సరుకులను రేషన్ డీలర్ల ద్వారా ఈ రోజు నుంచి పంపిణీ చేస్తున్నారు. కావున లబ్ధిదారులందరూ ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని, ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు పంపిణీ చేయడం జరుగుతుందని, లబ్ధిదారులు తమకు అనుకూలమైన సమయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ తీసుకోవచ్చు. 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు డీలర్ల ద్వారా ఇంటి వద్దకే రేషన్ సరుకులు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశంతో జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల వద్ద రేషన్ డీలర్లు ప్రజలకు రేషన్ అందించాలనే నిర్ణయంతో ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని రేషన్ పంపిణీ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. రాచర్ల మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షులు కె యోగానంద్, టౌన్ అధ్యక్షులు దప్పిలి కాశిరెడ్డి ప్రారంభించారు. అన్నంపల్లిలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు రేషన్ దుకాణాలను ప్రారంభించారు. కార్యక్రమానికి మండల టీడీపీ అధ్యక్షులు యోగానంద్, టౌన్ ప్రెసిడెంట్ దప్పిలి కాశిరెడ్డి, సన్నా ఉల్లు ఖాన్ తదితరులు హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి ప్రజలకు రేషన్ అందించే కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. మండలంలో మొత్తం 27 రేషన్ దుకాణాలను ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ రేషన్ దుకాణాలలో ప్రజలకు రేషన్ అందించడం జరుగుతుందని అన్నారు. రేషన్ డీలర్లు ప్రజలకు సకాలంలో నిర్దేశించిన సమయం ప్రకారం రేషన్ ఇవ్వాలని తహసీల్దార్ వెంకటేశ్వర్లు రేషన్ డీలర్లకు తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రతిరోజు యోగాతో ఆరోగ్యం, ప్రతిరోజు యోగా చేస్తే ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు. ఎంపీడీఓ ఈశ్వరమ్మ. ప్రకాశం జిల్లా కోనకనమిట్ల స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్రలో భాగంగా రాష్ట్రంలో 2 కోట్ల మందికి పైగా యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేయుటకు ప్రణాళిక చేసి ఉన్నారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ అమిన్ తన్సారియా గారి ఆదేశంల మేరకు శనివారం నాడు ఎంపీడీఓ ఈశ్వరమ్మ, ఈఓపీ ఆర్డి శ్రీదేవి ఇరువురు కలిసి కొనకనమిట్ల మండలంలోని అన్ని సచివాలయ సిబ్బంది అందరితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఈశ్వరమ్మ మాట్లాడుతూ ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా మరియు వాకింగ్ చేయాలన్నారు. ఇప్పుడున్న ప్రతి ఒక్కరూ టెక్నాలజీకి అనుగుణంగా మొబైల్ ఫోన్లు యూజ్ చేసి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తుందని కొమరోలు తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో మండల వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమం నేటి నుండి కొమరోలులో పునఃప్రారంభం అయింది. ఇందులో భాగంగా మండల పరిధిలోని తాతిరెడ్డిపల్లె గ్రామంలో డీలర్ బద్వేల్ కృష్ణమోహన్ రెడ్డికి చెందిన రేషన్ దుకాణాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్, తహసీల్దార్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. వీరిద్దరి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డీలర్ బద్వేల్ కృష్ణమోహన్ రెడ్డి గ్రామస్తులకు రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. అనంతరం తాటిచెర్లలోని రేషన్ షాప్ను తహసీల్దార్ భాగ్యలక్ష్మి సందర్శించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రేషన్ బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తుందని పుల్లల చెరువు తహసీల్దార్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. పుల్లల చెరువు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ పునఃప్రారంభమును ఆదివారం ఉదయం చౌకధరల దుకాణం వద్ద పుల్లల చెరువు తహసీల్దార్ కె వెంకటేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షులు పయ్యవుల ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ కె వెంకటేశ్వరరావు, పయ్యపుల ప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఎండియు ఆపరేటర్ల ద్వారా రేషన్ నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందని, ప్రస్తుతం ప్రభుత్వం ఆ పద్ధతిని తొలగించి నిత్యావసర సరుకులను రేషన్ డీలర్ల ద్వారా ఈ రోజు నుంచి పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. కావున లబ్ధిదారులందరూ ప్రతి నెల 1 తేదీ నుండి 15 తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని, ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు పంపిణీ చేయడం జరుగుతుందని, లబ్ధిదారులు తమకు అనుకూలమైన సమయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ తీసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె వెంకటేశ్వరరావు, వీఆర్ఓలు కోటేశ్వరరావు, వసుంధరాదేవి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో రైతుపై ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తుందని తహసీల్దార్ శైలేంద్ర కుమార్ అన్నారు. పెద్దారవీడు మండలంలోని 23 ప్రభుత్వ రేషన్ దుకాణాలను ఆయన సందర్శించారు. మండలంలో సుంకేసుల, గుండచర్ల, కళానూతల గ్రామాల రేషన్ దుకాణం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రేషన్తో పాటు నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేస్తుందని, మండలంలోని రేషన్ డీలర్లు ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేషన్ అందించాలని, మండలంలోని ప్రజలందరూ కూడా సమన్వయంతో తమ గ్రామాలలోని రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి ఆందోళన చెందకుండా తమకు కావాల్సినవన్నీ కూడా తీసుకోవాలని మండల ప్రజలకు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ గోపి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, వీఆర్ఓలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు రేషన్ షాపులకు పునర్వైభవం వచ్చింది. ప్రకాశం జిల్లా పొదిలిలో పలు రేషన్ షాపులను కూటమి నాయకులు, రెవెన్యూ అధికారులు పండుగ వాతావరణంలో ప్రారంభించారు. టెంట్లు వేసి మామిడి తోరణాలు, పూలమాలతో అందంగా అలంకరించారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అనంతరం మధ్యాహ్నం 4 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు లబ్ధిదారులకు రేషన్ ఇవ్వడం జరుగుతుందని, వయోవృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డీలర్ ద్వారా డోర్ డెలివరీ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశించిందని తహసీల్దార్ ఎంపీ కృష్ణారెడ్డి అన్నారు. రేషన్ కార్డుదారులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముల్లా కుద్దూస్, గునుముడి భాస్కర్, ఓబులారెడ్డి, కాటూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు విధానాలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమం జరగనుండటంతో ఈ సందర్భంగా జూన్ 4న వెన్నుపోటు దినం గోడ పత్రికను ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ క్యాంపు కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు బత్తుల బ్రహ్మారెడ్డి వైసీపీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలకు వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు. ఎన్నికల
ముందు గమ్మత్తుగా ఇచ్చిన సూపర్ 6లు మరి 114 హామీలు అమలుపరచకుండానే కాలయాపన చేస్తుండటంతో చంద్రబాబుకు బాగా ఇష్టమైన వెన్నుపోటు పదం ప్రధాన అంశంగా తీసుకుని వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏకుల మూసాలరెడ్డి, పార్టీ జిల్లా నాయకులు ఒంగోలు మూర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ పేరిట దోపిడీ జరిగిందని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలం సీతానాగులపురం గ్రామంలో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ప్రారంభించారు. రేషన్ పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 తేదీ నుండి రేషన్ దుకాణాలలో రేషన్ పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని నారాయణ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం హయాంలో రేషన్ పంపిణీలో ఎన్నో అక్రమాలు జరిగాయని వాటన్నింటినీ చెక్ పెట్టే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇంటి వద్ద రేషన్ ఇస్తామని చెప్పి రేషన్ బండి వాడు బండి ఆపిన చోట వచ్చి తీసుకోవాలని చెప్పి ఒకవేళ తెచ్చేవారిని చెప్తే దుర్భాషలాడే పరిస్థితితో పాటు కేసులు పెట్టే వరకు కూడా వచ్చిందని అన్నారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు ఏమీ లేవని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో స్థానిక అధికారులతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా అన్నారు. ఆదివారం తర్లుపాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ చేపట్టారు. పట్టణంలో ర్యాలీ అనంతరం జిల్లా అధ్యక్షులు షేక్ సైదా ఉదయ్ న్యూస్తో మాట్లాడుతూ బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మత విద్వేషాల వల్ల ప్రజల ఐక్యత దెబ్బతినే అవకాశం ఉందని షేక్ సైదా ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్థానంలో అనాధికారికంగా బీజేపీ ప్రభుత్వం తమ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. దీంతో వేదిక ఒక రౌడీ కొండ పుట్టుకు వస్తున్నారని, నేరస్తులు కూడా యథేచ్ఛంగా నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య సోదరభావం దెబ్బతిని మత విద్వేషాలు పెరిగాయని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన జగన్ మాత్రం ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని మాజీ సీఎంని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.